స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని, ఆర్టీసీ ప్రయాణాల్లోనూ వికలాంగులకు 100% రాయితీ ఇచ్చి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని భారత వికలాంగ హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో జరిగిన భారత వికలాంగులకు సమితి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని కోరారు. 76 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సమాజానికి పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. వికలాంగుల సమాజం, వికలాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వచ్చిన తొలి నెలలోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మా వికలాంగురాలకి ఉద్యోగ అవకాశం కల్పించి వికలాంగుల పక్షపాతిగా నిలుస్తాడని మేము భావించినాం. కానీ ముఖ్యమంత్రి గారు కేవలం అది ఇలా పత్రికల్లో ప్రకటనల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నట్టున్నది. ఇలా ముఖ్యమంత్రి గారు ఈ సమాజంలో మాకు గత ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం నుంచి కూడా 50% రాయితీ పొందుతున్న వికలాంగుల సమాజానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఇవాళ మహిళలకు ఉచిత రవాణా ఇచ్చారు. కానీ గతం నుంచి కూడా 50% రాయితీతో ఉన్నటువంటి వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించకపోవడం అనేది ఒక దురదృష్టకరం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ విషయం మీద దృష్టి సారించి వికలాంగులందరికీ కూడా బేషరతుగా ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ 76 ఏళ్ల నుంచి కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అణచివేతకు గురై అవమానాలు ఎదుర్కొని చట్టసభలలో వికలాంగుల సమస్యల మీద మాట్లాడే నాయకులు లేక వికలాంగుల సమాజం అల్లాడిపోతుంది. కాబట్టి రేపు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి, జనాభా దమాషా ప్రకారం వికలాంగుల సమాజానికి కూడా చట్టసభలలో మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా వికలాంగుల జాతి పక్షాన, మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమాన్ని విస్మరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగుల పింఛన్ 6,000కి ఇస్తామని చెప్పారు. ఆ పింఛన్ కూడా వెంటనే రాష్ట్రంలో పంపిణీ చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజాప్రభుత్వంలో వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న రోజుల్లో కూడా వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా పాఠశాల మెట్లెక్కలేటువంటి మా వికలాంగుల సోదరులు మేము చదువుకుంటే ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి పీజీలు, పిహెచ్డీలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాంచి కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ లేక ఆ వికలాంగుల సమాజం బదార్లేమటి ఉద్యోగ అవకాశాల కోసం ఎత్తుకులాడుకోవాల్సినటువంటి పరిస్థితి దాపరించింది. కాబట్టి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే దృష్టి సారించి ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ, వికలాంగుల సమస్యల మీద ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా సమస్యల మీద చర్చ జరిగింది. కేవలం 2-3 నిమిషాలు మాత్రమే. కానీ చట్టసభలలో 10 సంవత్సరాల నుంచి కూడా మా సమస్యల మీద చర్చించట్లేదు. కాబట్టి వికలాంగుల సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అఖిలపక్ష సమావేశం నిర్వహించి మాకు కూడా రాజ్యాధికారంలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగుల ఐక్యత కల్పించాలి. చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ ప్రవేశపెట్టాలి. 15 లక్షలతో వికలాంగుల బంధు వెంటనే